ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. సరే పడుకో. ఉమ్. సావిత్రి, త్వరగా ఆఫీస్ టైం అవుతోంది. అయిపోయిందండి. పట్టుదలతో ప్రయత్నిస్తే మనది కాంతి కూడా మనకి దక్కుతుంది. మనిషి బలహీనంగా ఉండొచ్చు, మనసు బలహీనంగా ఉండకూడదు. నలకండి, కంట్లో ఏదో నలక పడింది. ఏది చూడండి. చైతి, సావిత్రి చాలా మారింది. ఇప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుందని నీ గురించే గొప్పగా చెప్పాడమ్మా. అంటే ఆయనకి నాలో మార్పు అర్థమైందన్నమాట. మీరలా ఉండాలనే నా కోరిక కూడానమ్మా. ఆల్ ది బెస్ట్. మనం ఇంకా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నామంటే నేరుగా మీ నాన్నగారికి ఆ విషయం చెప్పేలా ఉన్నారు. అందుకే నీకిప్పుడు ఆ ఆలోచన లేదు, విడాకులు వద్దనుకుని నాతో ప్రేమగా ఉంటోంది, ఇక మాకు విడాకులు అవసరం లేదన్నట్టుగా అబద్ధం చెప్పాను. ఇక లాయర్ గారు ఈ విషయం వదిలేస్తారు. 6వ నెల పూర్తి కాగానే నువ్వు కోరుకుంటున్నట్టు విడాకులు నీ చేతిలో ఉంటాయి. నీ ఇష్టానికి అడ్డు రాకూడదనే అలా అబద్ధం చెప్పాను. దేవుడా, ఆ అబద్ధమే నిజంరా మగడా? ఇది నీకెప్పటికి అర్థమవుతుంది? రే సత్య, ఏంట్రా నేనే లేట్ అనుకుంటే నువ్వు ఇంకా లేట్ అయినట్టున్నావు? రే ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు? రోజులు గడుస్తున్న కొద్దీ నా సంతోషం నాకు దూరం అయ్యే క్షణం దగ్గరవుతోందిరా. కోర్టు మాకిచ్చిన గడువు దగ్గర పడుతోందిరా. అతి తొందరలో నా అనుకున్న సావిత్రి పరాయిదైపోతుంది. రే, ఈ విషయం ఇప్పుడు కాదు, విడాకులు ఇవ్వాలని నువ్వు నిర్ణయం తీసుకున్న రోజే తెలుసుకోవాలిరా. కొత్తగా ఇప్పుడు బాధపడతావేంట్రా? ఏదో నమ్మకం ఏమీ కాదని ధైర్యం చెప్తూ వచ్చిందిరా. కానీ జరిగేది ఇదే అని తెలుసు. 25 సంవత్సరాలు ఎదురుచూసిన మనిషిరా, నా సొంతమైపోయిందని ఆనందపడేంతసేపు కూడా ఉండకుండా వెళ్ళిపోతోంది. అదే నాకు బాధగా ఉంది. వద్దనుకుని వెళ్ళిపోయే మనిషి గురించి కూడా ఆలోచించడం నీ మంచితనం రా. నీలాంటి మంచి మనిషికి దూరం కావడం సావిత్రి దురదృష్టం. ఇంకా తన గురించి ఆలోచనలు మానేసి నీ గురించి ఆలోచించుకోరా. నేనే తను, తనే నేను అనుకున్నాన్రా. సావిత్రి వెళ్ళిపోతుంటే నాలోంచి నేనే వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. సావిత్రి నాకు దూరమైనా తను సంతోషంగా ఉండాలి. ఆ సంతోషానికి కారణం నేనే అయి ఉండాలిరా. ఎలారా? అదే ఆలోచిస్తున్నాన్రా. ఏదో ఒకటి చేయాలి. తను అమాయకురాలురా. ఆ అమాయకత్వం వల్ల బాధపడే పరిస్థితి ఉండకూడదు. అందుకే తన గురించి ఆలోచించాలిరా. ప్రేమించొచ్చురా, మరి ఇంతగా కాదు. ఊహ తెలిసినప్పుడు మొదలైన ప్రేమరా అది. ప్రాణం పోయాకే పోతుంది. విడాకులు తీసుకుని వెళ్ళిపోయే దాని గురించి కూడా ఇంతగా ఆలోచిస్తున్నావంటే అది నీ మనసులో ఎంత బలమైన స్థానం సంపాదించుకుందో నాకు అర్థమవుతుంది సత్య. నా స్థానంలో అదెవరో వచ్చి కూర్చుంది. దాన్ని అక్కడి నుంచి శాశ్వతంగా దూరం చెయ్యాలి. మేడం,
ఏమైంది మేడం అలా ఉన్నారు? సత్యకి దగ్గరగా ఉంటే తన మనసుకి తొందరగా దగ్గరవ్వచ్చు అనుకున్నాను. కానీ అదంత సులభం కాదు ఉమా. ఏంటి మేడం కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు మాటలు కొత్తగానే ఉంటాయి. విడిపోయిన తర్వాత కూడా అది బావుండాలి అని సత్య ఆలోచించేంత స్థానం సంపాదించుకుంది. అంతగా ప్రేమించడానికి నాకన్నా అది ఎందులో ఎక్కువ? అందమా, ఆస్తా, చదువా? ఎందులో ఎందులో ఎక్కువది? సత్య నావాడు, నాకు మాత్రమే దక్కాలి. నాకు దక్కాలి అంటే సత్యం మనసులో దాని మీద ప్రేమ కాదు, ద్వేషం ఉండాలి. ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా మేడం. కానీ ఫలితం లేదుగా. మన ప్రయత్నం మనం చేస్తుంటే ఫలితం మాత్రం దానికి దక్కుతుంది. లేదు, ఇంకా చూస్తూ ఉంటే నా కోరిక తీరదు. ఏం చేసైనా సరే సత్యం మనసులో నుండి దాని మీదున్న ప్రేమని తుడిచేయాలి. ఫోటోలోనే కాదు, జీవితంలో కూడా మనల్ని విడదీయడం ఎవ్వరి తరం కాదు. చివరికి మన రాత రాసిన ఆ దేవుడైనా సరే. ఉమా, వచ్చిన దగ్గర నుంచి వంచిన తల ఎత్తకుండా పనిచేయడం తప్ప పరిసరాల్ని పట్టించుకోకపోవడం ఇప్పుడైనా ఇంతకు ముందు కూడానా? మొదటి నుంచి అంతే మేడం. పనిలో ఉంటే ప్రపంచాన్నే మర్చిపోతాడు. కానీ నన్ను మర్చిపోకూడదు కదా. హలో. ఒకసారి నా క్యాబిన్లోకి వస్తావా సత్య? ఓకే. కంగ్రాట్స్ సత్య, మొన్న నువ్వు ఇచ్చిన ప్రెజెంటేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ థ్యాంక్ యూ. కాకపోతే చిన్న చిన్న మార్పులు చెప్పారు. కరెక్ట్ చేసిస్తాను, ఇచ్చేయి. ముందు వాళ్ళేం మార్పులు చెప్పారో నీకు చెప్పాలి కదా. ఇందులో ఈ డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పారు. ఓకే. ఇవి వాళ్ళ న్యూ ప్రొడక్ట్స్. చెప్పన్నయ్యా. స్టాప్ ఇట్ అన్నయ్య. వాళ్ళేదో వాగితే ఆ విషయం నాకు ఫోన్ చేసి మరీ చెప్పాలా? మర్యాదగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వెళ్ళమను. నేను వచ్చానంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఐ సెడ్ సెండ్ దెమ్ అవుట్. ఏమైంది ఊర్మిళ? ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు? ఏం చేయను, నా రాతల రాశాడు దేవుడు. వచ్చిన పని వదిలేసి 100 ప్రశ్నలు 100 అనుమానాలు. ఎవరి గురించి? మా అన్నయ్య ఏదో సంబంధం తీసుకొచ్చాడు. చూశారు, మాట్లాడారు, అంతా ఓకే అన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అదేంటి మీ చెల్లెలు ఇంతకుముందు ఎవరినో లవ్ చేసిందంట కదా, అతనితో బాగా తిరిగిందంట కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంట. ఏం జరిగిందని, అసలు వాళ్ళకి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సత్య. నువ్వు చెప్పు సత్య,
నీకు తెలుసుగా మన మధ్య ఏం రిలేషన్ ఉందని. బర్డ్స్ పార్క్ దగ్గర కలిసేవాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. సరే, నా మనసుకేదో అనిపించింది. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకో అని నేను వెంటపడ్డానే గాని నువ్వు కనీసం నాతో కలిసి కాఫీ తాగిందుందా? అవేమీ తెలియకుండా అలా తిరిగిందంటగా, ఇలా తిరిగిందంటగా అని మాట్లాడుతున్నారు. ప్రేమించాను, వెంటపడ్డాను, కాదన్నావు. నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నా పాటికి నేను కామైపోయాను. కానీ జనం కామ్గా ఉండటం లేదు. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడి నన్ను టార్చర్ పెడుతున్నారు సత్య. ఏంటి సత్య నాకు ఈ కర్మ? నేనేం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నారు? నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ మాటలు పడే కన్నా చచ్చిపోదామనిపిస్తోంది. ఊర్మిళ, ఏంటా మాటలు? పోనీ మన మధ్య ఏమీ లేదు, అనవసరంగా వాళ్ళు ఏదేదో ఊహించుకుంటున్నారని అర్థమయ్యేలా చెప్పిరమ్మంటావా? ఈ రోజు వెళ్ళి చెప్తావు, పెళ్ళయ్యాక వాళ్ళకి రోజు వచ్చే అనుమానాలకి ప్రతిరోజు వచ్చే సమాధానం చెప్తావా? ఒక మనిషిని ఇష్టపడటం కూడా తప్పే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది సత్య. నేనేదో తప్పు చేసినట్లు ఈ మాటల్ని జీవితాంతం భరిస్తూ బ్రతకాల్సిందే. ఈ జన్మకు నాకు పెళ్లి రాత లేదు. ఈ మచ్చని మాటల్ని మోస్తూ ఇలా బ్రతకాల్సిందే. నా జీవితం ఇంతే, ఈ జన్మకింతే, ఇలాగే బ్రతకాలి. నా జీవితానికి ఆనందమే లేదు. ఏంటి మేడం, వర్కౌట్ అయిందా? అనుకున్న దానికన్నా ఎక్కువే అయింది. మర్చిపోయిన గతాన్ని గుర్తు చేశాను. ప్రేమించినందుకు నరకం అనుభవిస్తున్నానని బిల్డప్ ఇచ్చాను. తెలియక తప్పు చేసినా భరించలేని సత్య తన వల్ల నేనింత బాధపడుతున్నానంటే ప్రశాంతంగా నిద్రపోలేడు. సావిత్రికి మరికొంచెం దూరం అవుతాడు. సావిత్రి జీవితాన్ని ఎలా నరకం చేస్తానో చూడు. ఓ, కొత్త నంబరే. ఎవరు? హలో, సావిత్రేనా మాట్లాడేది? అవును. మీరు? నేనెవరినైనా నీ శ్రేయోభిలాషునిలే. శ్రేయోభిలాష? నేను చెప్పేది వింటే ఎంత శ్రేయోభిలాషునో తెలుస్తుంది. ఎవరో చెప్పకుండా ఏంటిదంతా? ఏం కావాలి మీకు? నాకేం వద్దు, నీకు కావాల్సిందే ఒకటి చెప్తాను విను. ఈ మధ్య మీ ఆయన టైంకి ఇంటికి రావడం లేదు, అవునా? అప్పుడప్పుడు రాత్రంతా కూడా బయటే ఉండిపోతున్నాడు, అవునా? కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించావా? అట్లీస్ట్ ఆలోచించడానికి ట్రై చేసావా? అదే మీ ఆయనకి మంచి అవకాశం అయ్యింది. అందుకే ఆఫీస్లో మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడైనా ఆలోచించి చూడు, నా మాటల్లో నిజం నీకే అర్థమవుతుంది. ట్యూబ్లైట్ అని బావని ఎవరో వలలో వేసుకున్నారు. అందుకే అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. ఏంటి, అటు మీ అక్కని నన్ను ఎట్ ఏ టైం అనుమానించేస్తున్నావు? మరి రాత్రంతా రాలేదంటే అనుమానించరా? అందులోనూ హీరో బావగారు. ఆఫీస్లో వర్క్ ఉండి రావడం కుదరలేదు. అక్కని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే డోర్ ఓపెన్ చేసిందేంటి? ఏంటి, ఇల్లు మరీ ప్రశాంతంగా ఉంది.
ఇదేనా రావడం? ఏంటి ఏంటి అడగడం? ఓహో, 4 సార్లు ఇంటికొచ్చేసరికి అంత చీప్ అయిపోయానా? చూడగాని కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా బుజ్జి అండం పోయి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? తేల్చుకుంటానే, ఈ విషయం ఇప్పుడే తేల్చుకుంటా. ఏడి బావెక్కడా? బావా బావా బావేడే? అబ్బా, నీ గోలేంటే? ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఏంటి ఇంకా ఇంటికి రాలేదా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తూ ఎదురు రావాల్సిన బావా ఇంకా ఇంటికి రాలేదా? ఏంటి నేనొచ్చే విషయం ముందే తెలిసినట్టు సరిగ్గా నేనొచ్చినప్పుడే బావ రాడు? నిజం చెప్పక్క, నేనొచ్చినప్పుడేనా లేకపోతే రోజు ఇదే పరిస్థితా? నీ రియాక్షన్ చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. ఏంటి బావగారు రాముడిలా కనిపించే కృష్ణుడా? అప్పుడు నేనన్నట్టు బావగారు ఆఫీస్లో అప్లికేషన్ ఏదైనా ఓకే చేశారా ఏంటి? అనుమానం లేదు, బావగారు తాగుబోతయ్యుంటే తూలుతో ఏ అర్ధరాత్రికో ఇంటికి రావాలి. ఒక్కోసారి ఫుల్ నైట్ ఇంటికి రావడం లేదంటే అర్థం ఇదేగా? అమ్మో, అమాయకంగా ఏం తెలియనట్టు కనిపిస్తాడు కానీ ముద్రే అన్నమాట. ఏంటక్క ఏం మాట్లాడు? మాట్లాడుతున్నావుగా. మాట్లాడడం కాదక్కా, ఏం చేద్దాం? ఆఫీస్కెళ్ళి అదెవరో తెలుసుకొని దుమ్ము రేపేద్దామా? లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇద్దరిని లోపల ఏం చేద్దామా? అసలు ఇన్ని విషయాలు జరుగుతుంటే ఈ పాటికి ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్పాలిగా. బయట వాళ్ళతో బావగారి రొమాన్స్ గురించి ఎవరైనా ఫోన్ చేశారా? చెప్పక్క, ఎవరైనా ఫోన్ చేశారా? అవునే, సరిగ్గా నువ్వన్నట్టే ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అవునా? మరి నువ్వేమన్నావు? అవతలి వాళ్ళు చెప్పేది వింటుంటే నాకు నోట మాట రాలేదు. మాట రాకపోవడం ఏంటి? మా ఆయన గురించి నాకు తెలుసులే, ఆయన గురించి నాకు తప్పుగా చెప్తావని తిట్టాలిగా. ఏ అందంగా ఉన్న బావగారి మీద అనుమానమా? ఇప్పటిదాకా అచ్చేద్దాం ఇచ్చేద్దామని ఇప్పుడు నన్నంటావేంటే? అలాంటి ఫోను నీకొస్తే తెలుస్తుంది. ఎందుకొస్తుంది? నా కాబోయే మొగుడికి నాలాంటి రాక్షస మరదలు లేదుగా. అర్థం కాలేదా? చెల్లెలి గొంతు గుర్తుపట్టలేని నువ్వేమక్కవే, ఆ ఫోన్ చేసింది నేనే. నమ్మేసింది. బుజ్జి, ఇలాంటి విషయాల్లోనే ఆటలాడేది? నీ మాటలు నమ్మి నేనేదైనా చేసుకునుంటే? ఆయన గురించి నువ్వు అలా చెప్తూ ఉంటే నేనెంత అల్లాడిపోయానో తెలుసా? ప్రాణం పోయినట్టయింది. ఇలాంటి పిచ్చి చేష్టలు చేసావంటే ఇంకోసారి ఇంటికి కూడా రానివ్వను. ఏమనుకుంటున్నావో? అది కాదక్క, సరదాకి. అది నీకు సరదా, నాకు కాదు. అయినా భర్త గురించి భార్యకి ఇలాంటి మాటలు చెప్పడం సరదా ఏంటే? ఆహా, నీ మాటలు నమ్మి నేనేమైనా ఆయనకు ఫోన్ చేసి అడుగుంటే మళ్ళీ నేను ఆయన మొహం చూడగలనా? చెల్లెలిగా రావాలనుకుంటే ఇంటికి రా. ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయడానికైతే నువ్వు రావాల్సిన అవసరం లేదు. సరదా అంట సరదా. ఛ, గంటసేపు నరకం చూపించావు కదే. ఏవండి, వాటర్. థ్యాంక్ యూ.
నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమండి ఆగండి. ఏంటి? ఈరోజు హాల్లో ఏమైనా మార్పు కనిపిస్తుందా? మార్పా? మ్, ఏముంది? అవే వస్తువులు, అవే సోఫాలు. సరిగ్గా చూడండి. మ్మ్, ఏముంది సావిత్రి? చూడమంటే సోఫాలు టీవీ మాత్రమే కాదు, సరిగ్గా చూస్తే కొత్త వస్తువులు కూడా కనిపిస్తాయి. కొత్త వస్తువులా? ఏమున్నాయి? అటు కాదండి, ఆ, ఇటు చూస్తే తెలుస్తుంది. ఈ ఫోటోని ఇక్కడెందుకు పెట్టావు? ఆ, అది బావా ఏంటి బావా నువ్వు ఇంటికి రాగానే మర్దలొచ్చినట్టుందని నువ్వు నన్ను వెతకాలి గాని మా బావ రాలేదేంటా అని నేను నీకోసం చూడాల్సి వస్తుంది. చూడండి మరదలు గారు, మీరొచ్చిన విషయం నాకెలా తెలుస్తుంది? మీ అక్కైనా చెప్పాలి కదా. తను చెప్పదులే బావా. ఏ? ఏదోలే బావా, నీ సంగతి చెప్పు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. కాస్త చిక్కినట్టున్నావే. అదేం లేదు. గ్లామర్ లో కూడా తేడా వచ్చింది బావా. ఏ అక్క సరిగ్గా చూసుకోవడం లేదా? టెన్షన్ ఏం లేదులే బావా. ఆడపడిచంటే అర్ధమొగుడు అన్నట్టు, మరదలంటే సగం పెళ్ళాం అన్నట్టు. మా అక్క కాకపోతే నేను లేనా ఏంటి? ఏయ్, నిన్ను బావా త్వరగా స్నానం చేసిరా, మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సరే. మీ చెల్లెలు వచ్చిందని ఆ ఫోటో అక్కడ పెట్టావా? మనం కలిసున్న ఆ ఫోటో అక్కడుంటే మనం విడిపోయే రోజు గుర్తొస్తుంది. 4 రోజులకి అలవాటు పడితే లేని రోజు బాధపడాలి. అలా అని నువ్వు వెళ్ళిపోయాక కూడా ఆ ఫోటో అక్కడ ఉండడం బాగుండదు. అది సంస్కారం కాదు. వీలైనంత త్వరగా తీసేసేయి. ఆ ఫోటో అక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను. దూరం అయ్యేది మనం కాదండి, మన మధ్య ఉన్న ఈ దూరం. ఆఫీస్ వర్క్ మీద ఉన్న శ్రద్ధ కాస్త నా మీద కూడా ఉంటే ఇంకా బాగుండేది కదరా మగుడా. కళ్ళెత్తి కాస్త చూడవయ్యా బాబు. చూడటం కాదు, మీ నోటితో నాకిష్టమైన మాటలు చెప్పిస్తాను, చూడండి. ఏవండి, మ్మ్. ఓసారి పెన్నిస్తారా? మ్మ్. ఆ, అంజలా జవేరి తెలుగులో నటించిన మొదటి చిత్రం అడ్డం ప్రే నిలువు ఏవండి, మళ్ళీ ఏంటి సావిత్రి? మీకు సినిమా నాలెడ్జ్ బాగా ఎక్కువ కదా. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పజిల్ పూర్తి చేస్తున్నానండి,
కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. కొంచెం వర్క్ ఉంది. నా కోసం కాసేపు ఆపకూడదా ఏంటి? సరే చెప్పు. అంజలా జవేరి తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఏంటండి? ప్రేమించుకుందాంరా. ఏంటి? ప్రేమించుకుందాంరా. ఏమండి, తరుణ్ మొదటి సినిమా ఏదండి హీరోగా? నువ్వే కావాలి. ఎంత బాగా చెప్పారండి. ఏంటి? అదే అడగ్గానే సినిమా పేర్లండి. ఈసారి అడ్డం నేను. ఆర్తి అగర్వాల్ తరుణ్తో చేసిన సినిమా ఏంటండి? నువ్వు లేక నేను లేను. ఈ మాట నా గురించి మీ నోటి వెంట నిజంగా ఎప్పుడు వింటానో. అయిపోయిందా? అప్పుడైనా? ఆట బాగుందండి, ఉండండి. ఆట? అదే అదే పజిల్ పజిల్. ఉమ్. ఈసారి సిమ్రన్ వెంకటేష్ నటించిన 5 అక్షరాల సినిమా. కలిసి ఉందాంరా. ఏంటి బావా, కలిసే ఉన్నారుగా, మళ్ళీ కలిసుందావురా అంటున్నారేంటి? మీ అక్కేదో పజిల్ పూర్తి చేస్తుంటే హెల్ప్ చేస్తున్నాను. పజిలా? అబ్బా, నాకెంత ఇష్టమో. ఏయ్, బుజ్జి. కొత్తగా ఈ పజిలాట భలే బాగుందక్కా. ఈ గల్లు నేను పూర్తి చేస్తాను. బావా, ఉమ్? టబు మరియు హీరాలతో నాగార్జున గారి సినిమా ఏంటది? ఆవిడ మా ఆవిడే. మా అక్క కాక ఇంకో ఆవిడ? ఎవరు బావా ఆవిడ? ఏయ్, కొంప తీసి నేనేనా? ఏయ్, నిన్ను నిన్ను రైట్. ఏంటే ఆయనతో అలాగేనా మాట్లాడేది? మరదలు ఇలాగే మాట్లాడుతుంది. చంపుతాను. చంపావులే. ఏంటి పజిల్ పేరుతో బావగారితో ప్రేమించుకునేటప్పుడు చెప్పాల్సిన డైలాగులు చెప్పేస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా, సిగ్గు కూడా సిగ్గుపడేలా ఎంత బాగా సిగ్గుపడుతున్నావో. నిన్ను జాగ్రత్త. సావిత్రి, ఉమ్? సండే కదా, బయటికెళ్ళి ఏమన్నా తీసుకురమ్మంటావా? బావా, బయట నుంచి ఏమొద్దు కానీ మమ్మల్ని బయటకు తీసుకెళ్ళవా? మిమ్మల్ని బయటిగా? ఏ, బయటకు వెళ్ళడానికి మేం పనికిరామా? చచా, అలాని కాదు మరదల్ గారు. సరే, ఎక్కడికి వెళ్దామో చెప్పు. అది సినిమాకి వెళ్దాం. సరే, రెడీ అవ్వండి. నేను ఇప్పుడే రెడీ అవుతాను. సినిమా కంటే మేమిద్దరం కదా వెళ్ళాలి. పానకంలో పుడకలాగా ఇద్దరికి. నో, ఇది రాకూడదు. ఏం చేద్దాం? బుజ్జి పాపం. అక్క, నేను రెడీ. అమ్మో, తల పగిలి నెత్తురొస్తుంది. వద్దు.
మరెలా? మ్మ్. కాఫీలో నిద్ర మాత్రలు వేసి పడుకోబెట్టేస్తే? అమ్మో, మత్తు ఎక్కువైపోయి ఏదైనా జరిగితే? వద్దు. అయ్యో, టైం అయిపోతుంది, ఆయన వచ్చేస్తారు. ఏం చేయాలి? ఆలోచించు సావిత్రి. మ్మ్. ఇది కరెక్ట్. జలకాలాటలలో మ్మ్. గలగల పాటలలో గలగల ఏమి హాయిలే అలా అలా కాని కాని అమ్మయ్యా, సినిమాకి అడ్డం తప్పినట్టే. నేనే కాదు, నా బైక్ కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు. అక్కడ హ్యాండిల్ ఉంటుంది, పట్టుకో. మ్మ్హ్మ్. ఈసారి అలా జరగనివ్వను. మ్మ్. ఇప్పటికి 3 సార్లు నేను మా ఆయన భుజం మీద చెయ్యి వేయకుండా చేశావు. ఇక నీకు ఈ బైక్ మీదుండే అర్హత లేదు. రావే, తొందరగా రా. సినిమాకి టైం అవుతుంది. అయ్యో, ఓడి రా. దేవుడా, మా ఆయన కన్నా మొండి దానిలో ఉన్నావు కదే. ఇప్పుడు ఎలాగా? నీకు అదైతేనే కరెక్టే. చెప్తానుండు నీ పని. ఎవరా నా మీద గ్రీస్ పడేసింది? నేను కదండి. సావిత్రి, సావిత్రి, రెడీయా? రెడీ అండి. నువ్వు సరే, మీ చెల్లెలేది? ఏది? బుజ్జి ఇంకా రెడీ కాలేదా? టైం లేదు, 11 o'clock షో. ఆల్రెడీ 10:40 అయింది. అయినా ఇంకా ఏం చేస్తోంది? బుజ్జి, ఏం చేస్తున్నావు బుజ్జి? బుజ్జి, బుజ్జి. అక్క అక్క అక్క, ఇంకా బాత్రూమ్ లో ఏం చేస్తున్నావే? ఏం చేయటం ఏంటి? నీళ్లు రావడం లేదు. అవునా? కిందక్కడి నుంచి పిలుస్తుంటే పలకవే. ఆ, పలుకుతారు. నీళ్ళు రావట్లేదా? అయ్యో, 11ంటికి సినిమా అంట. నువ్వు స్నానం చేసేదెప్పుడు, వచ్చేదెప్పుడు, రెడీ అయ్యేదెప్పుడు? సినిమా సంగతి తర్వాత, ముందు నీళ్ల సంగతి చూడు. ఇక్కడ కళ్ళు మండిపోతున్నాయి. ఏంటి, ఇంకా రెడీ కాలేదా? నీళ్ళు రావడం లేదంటండి. ట్యాంక్ లో అయిపోయి ఉంటాయి. మోటార్ వేయాలి, నీళ్ళు రావాలి, బుజ్జి స్నానం చేయాలి, రెడీ అవ్వాలి. ఈలోపు సినిమా టైం అయిపోతుంది. త్వరగా నీళ్ళొచ్చేలా చెయ్యక్క. మరి సినిమా? సినిమా వద్దు, ఏ వద్దు, మీరు వెళ్ళండి. పాపం, తనను వదిలేసి వెళ్ళకపోతే బుక్ చేసిన టికెట్లు వేస్ట్ అయిపోతాయిగా. సర్లేండి, బుజ్జిని తర్వాత తీసుకెళ్దాం. మోటార్ వేసి మనం వెళ్దాం. చచా, బాగోదేమో. అక్క, నీళ్ళు. ఏం కాదులేండి, పదండి పదండి, నేను మోటార్ వేసి వస్తాను. సరే. అక్క, నీళ్ళు. బుజ్జి, ఇప్పుడే మోటార్ ఆన్ చేస్తాను.
ఏముంది? ఓ, తుడుస్తానుండు. అయ్యో పర్లేదండి, టైం అవుతుంది కదా, మీరు పదండి. హలో, అవునా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? సరే, నేను వచ్చేస్తున్నాను. సావిత్రి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం దిగవా? మా ఎండి గారికి చాలా సీరియస్గా ఉందట, అర్జెంటుగా వెళ్ళాలి. మనం మళ్ళీ సినిమాకి వెళ్దాం. తర్వాత వెళ్ళి పలకరించొచ్చు కదండి. అలా ఏం బాగుంటుంది? విషయం తెలిసి వెళ్ళలేదంటే ఫీల్ అవుతారు. బావా నేను రెడీ. సారీ బుజ్జి, అర్జెంటుగా మా ఎండి గారి ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. మనం మళ్ళీ వెళ్దాం. ఆదివారం పూట కూడా వదలరంటనా? వెళ్ళకపోతే ఏం కాదులే బావా. తను మా కంపెనీ ఎండి, తను బాగుంటేనే మనం బాగుంటాం. ప్లీజ్ కొంచెం చెప్పింది అర్థం చేసుకో. బాయ్ సావిత్రి. ముత్యాలు వచ్చినట్టున్నారు. అలాగే అమ్మగారు. ముత్యాలు ఏడవ్వే. డాక్టర్. ఓకే అమ్మా. ఏమైంది? ఏం జరిగింది? చెప్పు, ఏం జరిగింది? ఏటైనాదని నేనేటి చెప్పనయ్య గారు. కట్టమంటే తెలియకుండా పెరిగింది మా అమ్మగారు. అట్టాంటిది ఆ అయ్యగారిని ఎవరినో ప్రేమించిందంట. అదిగో ఆడి నుండి ఆ కట్టం తప్ప మా అమ్మాయి గారికి ఏమీ మిగల్లేదు. ఎప్పుడో ప్రేమించిన దానికి ఇప్పుడేమైంది? ఆడబిడ్డ కదయ్యా, ఎప్పుడో జరిగిన జనం అది నిన్న జరిగిందని మాట్లాడుకుంటారు. మాటలతోనే మనిషి ప్రాణాలు తీసేస్తారు. మా అమ్మాయి గారు ప్రేమించిన మనిషి ఎవరినో పెళ్లి చేసుకొని ఆయన పాటికి ఆయన సంతోషంగా ఉన్నారు. కట్టమంతా మా అమ్మాయి గారికి. ఆ కట్టం మర్చిపోయి మనుషుల్లో పడిద్దని మా అయ్యగారు సంబంధాలు తెత్తూనే ఉన్నారు. వచ్చినోళ్ళల్లా ప్రేమించినావంట కదా, తెగ తిరిగేసినావంట కదా, ఇంకా ఏదేదో చేసేసావు కదా అని అంటుంటే ఎన్ని రోజులని ఆ మాటలు పడుద్ది. ఆ మాటల కన్నా సావే నయం అనుకొని సావుకి ఎదురెళ్ళింది. సమయానికి నాను చూసినాను కాబట్టి సరిపోయినది, లేదంటే మా అమ్మాయి గారు అసలు మా అమ్మాయి గారు ప్రేమించిన మనిషి ఎవరో కనుక్కోండి. ఆ మనిషి పుణ్యమా అని మా అమ్మాయి గారు ఎన్ని మాటలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో చెబితే అయినా అర్థమవుతుంది. ఏం తక్కువని మా అమ్మాయి గారిని కాదన్నాడో తెలియడం లేదు. ఇప్పటికీ ఆ మనిషి గుర్తొస్తే చాలు అదోలా అయిపోతుంది. అంత ప్రేమని అర్థం చేసుకొని ఆ మనిషి ఏ మనిషో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఊర్మిళకి ఇప్పుడు ఎలా ఉంది? సావును పలకరించిన మనిషి ఎట్టా ఉంటుంది బాబు? ఎందుకు బతికానా అని బాధపడుతూ అదిగో ఆ గదిలో ఉన్నారు. డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారు. తనకెలా ఉంది డాక్టర్? మీరు ఊర్మిళ ఫ్రెండ్ని. ఓ, కండిషన్ క్రిటికల్గానే ఉంది. టైంకి పని మనిషి ఫోన్ చేసింది కాబట్టి ప్రాణాపాయం నుండి బయటపడింది. లేదంటే ఈ పాటికి మీరందరూ బ్యాడ్ న్యూస్ వినాల్సొచ్చేది. షీఈజ్ ఇన్ డేంజరస్ కండిషన్.
స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకున్నందువలన ప్రస్తుతానికి ప్రమాదం తప్పినా వాటి ప్రభావం కొన్ని రోజులుంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామా డాక్టర్? అవసరం లేదు. బట్ కంటికి రెప్పలా తనను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మెంటల్గా కూడా బాగా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి తనకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గరుంటే మంచిది. అలాంటి వాళ్ళెవరో తెలుసుకొని తనకు దగ్గరుండేలా చూసుకోండి. ఓకేనా? ఓకే డాక్టర్. టేక్ కేర్ ఆఫ్ హర్. ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే. వస్తాను. సత్య, నువ్వేంటి ఇక్కడున్నావు? అవును, నేనింకా ప్రాణాలతోనే ఉన్నానా? చావుకి కూడా నేనంటే ఇష్టం లేకుండా పోయిందా? ఏంటి ఊర్మిళ ఇది? ప్రాణాలు తీసుకోవాలనుకోవడం ఏంటి? మరేం చేయను? రోజు మాటలతో చస్తూ బ్రతికే కన్నా ఇదే నయం కదా. పనిలేని వాళ్ళు 100 మాటలంటారు. నిజమేంటో నీకు తెలుసు కదా. తెలుసు, కానీ ఏం చేయను? వాళ్ళ మాటలు వింటుంటే తప్పు చేశానేమో అని నా మీద నాకే అనుమానం కలుగుతుంది. అందుకే ఇలా. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకెవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పారు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. అదే ముఖ్యం. నిన్నిష్టపడ్డానని నీతో 4 సార్లు మాట్లాడిన దానికే నన్ను జనం నానా మాటలు అంటున్నారు. నా పరిస్థితి నీకు రాకూడదు. పెళ్లి చేసుకొని నీ పాటికి నువ్వైనా హ్యాపీగా ఉన్నావు. నా కోసం ప్రతిదానికి నువ్వొస్తున్నావని తెలిస్తే పెళ్ళైన నీకు నాతో పనేంటని ఆరా తీయడం మొదలు పెడతారు. నేను ప్రేమించింది నిన్నే అని తెలిస్తే వాళ్ళ మాటలతో నిన్ను బాధ పెడతారు. వద్దు సత్య, ఈ విషయం మీ ఇంట్లో తెలిసినా హాయిగా ఉన్న నీ కాపురం పాడవుతుంది. అది నాకిష్టం లేదు. సంతోషాన్ని కలిసి పంచుకోలేకపోయినా పర్వాలేదు, బాధని పంచుకునే పరిస్థితి రాకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి సత్య. అక్క, ఎలాగో సినిమాకి వెళ్ళలేకపోయాం. రా, సరదాగా కబుర్లన్నా చెప్పుకుందాం. ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదులేవే. ఏంటి, బావతో సినిమాకి వెళ్ళలేకపోయినందుక? ఏంటక్కా నువ్వు బావతో బయటికి వెళ్ళలేకపోయినందుకే ఇంత ఫీల్ అయితే ఎలా? కొన్ని అర్థం చేసుకునేంత వయసు నీకింకా రాలేదు బుజ్జి. నేను అర్థం చేసుకోలేనంత సమస్య నీకే వచ్చిందక్కా? నాకొకటి మాత్రం అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు బావని మరీ ఎక్కువగా ప్రేమిస్తున్నావని. మరీ ఇంత ప్రేమ పనికిరాదక్కా. మగవాళ్ళన్న తర్వాత అదే ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పనుంటుంది కదక్కా. పనులు వదిలేసి మరీ మనతో తిరగాలనుకోవటం కరెక్ట్ కాదక్కా. పనులు వదిలేమంటం లేదు, మనల్ని ఇలా మధ్యలో వదిలేయకూడదు కదా. థియేటర్లో వదిలేసి వెళ్ళలేదు కదక్కా. ఈ చిన్న విషయానికే నువ్వెందుకు ఇంతగా ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదక్కా. భర్తని ప్రేమించాలక్కా, మనల్ని మనం బాధ పెట్టుకునేంతగా కాదు, వాళ్ళని సంతోషపెట్టేంతగా ప్రేమించాలి, అంతే. చిన్నది ఇది నాకు చెప్పేదేంటి అని అనుకోవద్దు. భర్త కష్టమే భార్య సుఖం. అందుకే అతన్నే కాదు, అతను పడే కష్టాన్ని కూడా ప్రేమించాలి.
అతను పడే కష్టాన్ని ద్వేషించడం మొదలైతే ఆ ద్వేషం భర్తని కూడా ద్వేషించమంటుంది. అది చివరికి ఇద్దరిని విడదీసేంత పెద్దదవుతుంది. ఈ రోజుల్లో జరుగుతుంది అదే. చిన్న చిన్న సంతోషాల్ని ప్రేమించినంతగా భర్తని ప్రేమించడం లేదు. అందుకే పెళ్ళైన 4 రోజులకే గొడవలు పడి విడిపోతున్నారు. ఆ తప్పు నువ్వు మాత్రం చెయ్యొద్దక్కా. నీకు నా బాధ అర్థం కాదే. నువ్వు చెప్పింది హాయిగా కలుసున్న భార్యాభర్తల గురించి. కలుసున్నట్టు నటిస్తున్నా మాకది వర్తించదు. ఆయనకి దగ్గరవ్వటానికి నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం ఇలాగే చెడిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. ఎప్పటికీ ఈ దూరం మమ్మల్ని దగ్గర చేస్తుందో ఏమో. ముత్యాలు, ముత్యాలు, అయ్యగారు, ఇవి అన్నం తినే ముందు వేయి. తిన్న తర్వాత ఇవి వేయి. మధ్యలో కడుపులో మంటన్నా నొప్పన్నా ఈ టాబ్లెట్స్ వేయి. ఓకే ఊర్మిళ, చీకటి పడింది కదా, ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే వచ్చేస్తాను. అలాగే సత్య. పాపం ఉదయం అనగా వచ్చాం. ఇంటి దగ్గర నీకోసం మీ వైఫ్ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది కదా. నీకేం పర్వాలేదుగా? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిరా. సరే, జాగ్రత్త. అయ్యగారు, ఒక నిమిషం. అదేంటమ్మా, ఇంట్లో మీ అన్నయ్య గారు కూడా లేరు. ఈ అయ్యగారు కూడా వెళ్ళిపోతే మీరొక్కరే ఎట్టా ఉంటారు? నాను ఇంటికెళ్ళాలి కదా. అందుకని భార్యని వదిలేసి సత్యని ఇక్కడే ఉండమంటావా ఏంటి? దాని మాటలకేం లే సత్య, అది తెలిసి తెలియక ఏదో వాగుతుంది. ఏం పర్వాలేదు, ఒంటరిగా ఉండటం అలవాటేగా. నేనుంటానులే, నువ్వు వెళ్ళిరా. ఒంటరిగా నిన్ను వదిలేసి? పర్వాలేదని చెప్తున్నాను కదా, వెళ్ళు సత్య. అక్కడ నీ భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. సరే, జాగ్రత్త. వస్తాను. అయ్యగారు, అమ్మాయి గారు ఏదో చెప్పారని తమరట్టా వెళ్ళిపోతే ఎట్టాగయ్యా? ఆరోగ్యం బాలేని మనిషినైతే మందులేసుకోమని చెప్పి వెళ్ళిపోవచ్చు. ప్రాణం తీసుకోవాలనుకున్న మనిషిని అట్టా ఒంటరిగా వదిలేసి వెళితే ఎట్టాయ్యా? నానన్న ఉండి అమ్మగారిని చూసుకుందామంటే మా ఓడసలే తాగుబోతు సచ్చినోడు. ఆడు ఏ అర్ధరేత్రి కాడో వచ్చి గోలెట్టేసినాడంటే నానప్పుడైనా వెళ్ళిపోవాలి. అందుకే ఏమనుకోకుండా తమరుండండయ్యా. పర్వాలేదు, ఉంటానంటోంది కదా. తమర్ని కట్టపెట్టడం ఎందుకని అట్టా అన్నారే గాని ఒంటరిగా ఎట్టా ఉంటారయ్య గారు? ఒకవేళ ఉన్నా ఆళ్ళమాటలు ఏళ్ళమాటలు గుర్తొచ్చి మళ్ళీ ఏదన్నా చేసేసుకుంటే, అట్టాంటిది ఏదన్నా జరిగినాదంటే ఇంత కట్టపడి కాపాడిన దానికి ప్రయోజనం ఏటుంటది? ఎందుకో మా అమ్మాయి గారికి తమను చూస్తే మంచి అభిమానం. తమరు పక్కనే ఉంటే బాగుంటుంది సారు. కాళ్ళట్టుకుంటాను. మా అమ్మగారి దగ్గర ఉండండి అయ్యా. ఎవరూ లేకపోతే మళ్ళీ అమ్మాయి గారు ఏదో ఒకటి చేసుకోవడం ఖాయం. తర్వాత తమరెట్టమండి. సత్య, ఏంటి ఇంటికి వెళ్ళలేదా? నిన్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళాలనిపించలేదు. వెళ్ళాలనిపించలేదా? లేకపోతే వెళ్ళకుండా ఎవరైనా ఆపారా? చచా, అదేం లేదు. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. చెప్పావు, కానీ
వెళ్ళబుద్ధి కాలేదు. పర్వాలేదులే, ఒక్కరోజు ఇంటికి వెళ్ళకపోతే ఏం కాదు. ఒక్కరోజే కదా అని ఈరోజు వెళ్ళావు, మరి రేపు? చూసావా, ఆలోచిస్తున్నావు. జాలితో ఈ ఒక్కరోజు ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఏం ఉండదు సత్య. రేపటి నుంచి అయినా నేను ఒంటరిగానే ఉండాలి. నా రాతంతే. ఒక్కరోజు కాదు, అవసరమైతే నీకు తగ్గే వరకు ఉంటాను. అది కరెక్టా చెప్పు? నీకో ఇల్లుంది, నీకోసం ఎదురుచూసే భార్య ఉంది. తనను వదిలేసి నా దగ్గరుండమని నేనెలా అంటాను? ఉన్నా నేనెలా ఒప్పుకుంటాను? ప్రేమ ఇద్దరిని కలపలేకపోయినా మరొకరిని విడదీయకూడదు కదా. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? స్నేహితుడిగా నీ దగ్గరున్నందువల్ల నేనెవరికీ దూరం కాను. ఎక్కువగా ప్రేమించాను కదా, అందుకే ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. అదే నేను అప్పటి గురించి చెప్తున్నాను. బాగా ఆకలిగా ఉంది సత్య. అవునా? సరే, ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకో, ఈలో భోజనం తీసుకొస్తాను. ఊర్మిళ, ఈ టాబ్లెట్ వేసుకో. ఊర్మిళ, ముత్యాలు వంట చేయలేదా? అయ్యో, నా పరిస్థితి చూసి అది వంట చేయడం మర్చిపోయిందేమో సత్య. మరెలా? ఫోన్ చేసి ఏదైనా ఆర్డర్ చేసి సరిపోతుంది. ఒంట్లో బాగోలేకుండా హోటల్ ఫుడ్ ఎలా తింటావు? మరి 10 మినిట్స్ వెయిట్ చెయ్యి, నేనే చేస్తాను. నువ్వా? అయ్యో, నా కోసం నువ్వు వంట చేయడం ఏంటి సత్య? చేయకూడదని రూలేం లేదుగా. 10 మినిట్స్ వెయిట్ చెయ్యి. సరే పద, నేను హెల్ప్ చేస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెందుకు? ఈ గదిలో నాకేం తోచదు. సరే, నేను చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండాలి, ఓకేనా? ఉమ్. ఈ పనులన్నీ నువ్వు నా కోసమే చెయ్యాలి సత్య. భార్యని నేనైతే దానికి వంటలు చేసి వడ్డించి గోరు ముద్దలు తినిపించావు. ఇప్పుడు నీ భార్య కోసం నువ్వు కష్టపడుతున్నావు. సారీ సత్య, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. నా కోసం నీ భార్యకు కూడా నిన్ను దూరం చేస్తున్నాను. ఎవరి వల్ల ఎవరు దూరము కారు, ఎవరి వల్ల ఎవరు దగ్గర కారు. అవ్వాల్సింది అవుతూ ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ ఉండాలనుంది, ఉన్నాను, అంతే. ఈ రోజే కాదు, శాశ్వతంగా నువ్వు ఉండాల్సింది ఇక్కడే సత్య. అది దేవుడు రాసింది కాదు, ఈ ఊర్మిళ రాసిన రాత. తిను ఊర్మిళ. తిను ఊర్మిళ. నాకిప్పుడే తినాలని లేదు, నేను తర్వాత తింటానులే. అదేమిటి? ఇందాక ఆకలిగా ఉందన్నావు కదా.
ఒంట్లో బాగాలేకపోతే ఎవరో ఒకరు తినిపిస్తారు. పెళ్ళై ఉంటే భర్త తినిపించేవాడు. నా దురదృష్టమేంటో కనీసం స్నేహితుని చేత్తోనైనా తినే అదృష్టం లేకుండా పోయింది. ఏంటక్క బావా, అర్ధరాత్రైనా ఇంటికి రాకుండా ఇంకా ఏం చేస్తున్నారు? అదర్థం కాకే కదే అల్లాడుతుంది. ఈ టైం దాకా ఇంటికి రాలేని పనులు బయటే ఉంటాయి. ఏమో ఏం పనులున్నాయో నాకు మాత్రం ఏం తెలుసు. ఏం తెలుసు అంటే ఎప్పటికీ ఏమీ తెలీదు. ఆఫీస్కెళ్తాడు, సాయంత్రానికి వస్తాడు. ఇవి రెండు మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. బయట ఏం జరుగుతుంది, స్నేహితులు ఎవరు, ఎలాంటివారు, ఇవి కూడా తెలుసుకోవాలక్కా. బయట విషయాలు నాకెలా తెలుస్తాయే? తెలుసుకోవాలి. మంచిగా 4 మాటలు మాట్లాడగానే మురిసిపోవడం కాదు. మనం కూడా మంచిగా మాట్లాడి వాళ్ళ అలవాట్లు, పద్ధతులు తెలుసుకోవాలి. అవి మంచివైతే ప్రోత్సహించాలి, చెడ్డవైతే మార్చుకోవాలి. వాళ్ళ మేడంకి బాలేదనే వెళ్లారు. బాగోలేకపోతే వెళ్ళి పలకరించొస్తారు గాని అర్ధరాత్రి దాకా అక్కడే ఉండరు కదా. మరెక్కడికెళ్లారో రాగానే అడుగు. పెద్ద ఆరిందానిలా మాట్లాడటం కాదు. నువ్వు చెప్పినట్టు ఎలా అడగాలి? అది కుదరదే. కుదరాలక్కా. కుదరకపోతే కుదిరేలా మనమే చేసుకోవాలి. భర్త వచ్చే వరకు వాకిల్ దగ్గర చేరి సినిమాల్లో హీరోయిన్లా ఎదురు చూసే రోజులు పోయాయి. 6ంటికి రావాల్సిన భర్త అర్ధరాత్రైనా రాలేదంటే భార్య మీద ప్రేమైనా తగ్గుండాలి, బయట కొత్త విషయాల మీద ప్రేమైనా పెరుగుండాలి. నిన్ను బాధ పెట్టాలని నేనీ మాటలు చెప్పడం లేదు. నువ్వు బావని ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసు కాబట్టే ఆ ప్రేమ బాధపడే రోజు రాకూడదనే చెప్తున్నాను. చీకటి పడితే ఆడపిల్లకి బయట పనేంటి అంటారు. మగవాళ్ళకి మాత్రం ఏం పనులుంటాయి? ఒకవేళ ఉన్నాయి అంటే అవి చాలా వరకు పనికిమాలిన పనులే అయ్యుంటాయి. భార్య ఒంటరిగా ఉంటుందని తెలిసి ఇంత చీకటి పడినా ఇంటికి రాకపోవడం మంచి అలవాటు కాదు. ఎప్పుడో ఒకసారి కదా అని పట్టించుకోకపోతే ఆ అలవాటే వ్యసనం అవుతుంది. నేనిదంతా చెప్పింది బావ చెడ్డవాడని కాదు, బయట పరిస్థితులు చెడ్డవి. అందుకే ఇలాంటి విషయాల్లో ముందే జాగ్రత్త పడాలి. నీ ప్రేమతో బావని ఇప్పటినుంచైనా కొంచెం కంట్రోల్లో పెట్టుకో. అక్కా, రాత్రంతా నిద్రపోకుండా ఇలా మేల్కొనే ఉన్నావా? ఏంటి బావ ఇంకా రాలేదా? బావా, ఏంటి బావా, ఎప్పుడెళ్ళావు, ఎప్పుడొస్తున్నావు? రాత్రంతా అక్క కంటి మీద కునుకు లేకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంది తెలుసా? సారీ సావిత్రి, అనుకోకుండా రాత్రి కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సారీ అంటే సరిపోతుందా? రాత్రంతా మీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఎక్కడున్నారో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. రకరకాల ఆలోచనలతో పిచ్చి పట్టినట్టు అయిపోయింది. అసలేమనుకుంటున్నారండి మీ గురించి మీరు? ఇంతకు ముందులో ఒక్కరే కదా, ఎక్కడ తిరిగినా ఎప్పుడొచ్చినా సరిపోతుందనుకుంటున్నారా?
భార్య ఒకతే ఇంట్లో ఒంటరిగా ఉంది. అది ఎలా ఉందో, తిందో లేదో అన్న ఆలోచన కూడా రాదా మీకు? నింపాదిగా ఇప్పుడొచ్చి సారీ అంట సారీ. సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుంటే బయలుదేరిన మనిషిని బైక్ మీద నుంచి దించేసి మరీ వెళ్ళిపోయారు. మీకు మీ భార్య కన్నా మీ ఎండ ఎక్కువైపోయిందా? సావిత్రి, నువ్వు ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? వద్దు, మీరేం మాట్లాడొద్దు. ఇక నుంచైనా బయట వాళ్ళ గురించే కాకుండా ఇంట్లో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి. అక్క బాధపడ్డంలో కూడా అర్థం ఉంది బావా. కనీసం ఫోన్ అయినా చేసుండొచ్చు కదా. చేద్దాం అనుకున్నాను, ఈలోపు ఛార్జింగ్ అయిపోయింది. ముందే ఫోన్ చేద్దాం అనుకున్నా ఆ పరిస్థితి అక్కడ లేదు. ఆ టెన్షన్లో ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. మీరలా రాత్రంతా రాకపోయేసరికి నాకే బాధ అనిపించింది. అక్క బాధపడ్డంలో తప్పే ఉంది. ఇప్పటిదాకా పిచ్చిదాన్లా నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది. వెళ్ళు, వెళ్ళి కొంచెం ఓదారిస్తే బావుంటుంది. సావిత్రి, సడన్ గా నువ్వు అలా మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు. అది ఏడుస్తూ మాట్లాడుతుంటే కాసేపు కన్ఫ్యూజ్ అయ్యాను. నిజంగా 10 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన భార్య కూడా అంత ఎమోషన్ అవ్వదేమో. అలాంటిది నువ్వు అంత ఎమోషన్ అయ్యావంటే నాకు ఫస్ట్ టైం అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. మీ చెల్లెలొచ్చింది, తన ముందు అలా మాట్లాడకపోతే బాగుండదనే కదా. సినిమా పిచ్చోని కాబట్టి నాకైతే అచ్చం సినిమాలో సీన్ చూసినట్టు అనిపించింది. వాళ్ళు కూడా నీ అంత గొప్పగా యాక్ట్ చేయలేరు. సూపర్గా యాక్ట్ చేసావు సావిత్రి. నేనేం చేసినా మారిన నా మనసు ఆయనకు అర్థం కావట్లేదు. నా కన్నీళ్లు కూడా నటనే అనుకుంటున్నారంటే ఇక ఆయనకు అర్థం కాదు. అసలు నటించాల్సిన అవసరం, చాటుగా నా ప్రేమను ప్రదర్శించాల్సిన అవసరం నాకేముంది? నా మనసు మార్చుకున్నాను, మీతోనే కలిసి బ్రతుకుతానని నేరుగా ఆయనకే చెప్పేస్తాను. ఏవండి, ఏంటి సావిత్రి? నేనేం చేసినా నటనేనా? మనిషి నటించొచ్చు, మనసు కూడా నటించొచ్చు, కానీ కన్నీళ్లు నటించవు. మీరు రాత్రంతా ఇంటికి రాకపోతే ఏవైందో ఏంటో అని నేను నిజంగానే ఏడ్చాను. అది కూడా నటనే అనుకుంటే నేనేం చెయ్యాలి? ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలి? ఏం చెప్పావు? ఏం చెప్పాను కాదు, చెప్పేశాను. మీకు అర్థం కాలేదంతే. ఇన్ని రోజులుగా నా మాటల్లో చేతల్లో మార్పు మీకు అర్థం కాలేదా? ఏ ఆడపిల్ల తన ఇష్టాన్నైనా అయిష్టాన్నైనా మాటలతోనే చెప్పదు, ప్రవర్తనతో కూడా చెప్తుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సావిత్రి. అర్థం కాదండి. ఒకప్పుడు మీరు ఇష్టంగా ఇస్తే నేను వద్దన్న పట్టీలు నా కాళ్ళకెందుకొచ్చాయో అర్థం కాదు. అప్పటి వరకు తిరిగిన ఫ్యాను అర్ధరాత్రి పూట ఎందుకు రిపేర్ అయిందో అర్థం కాదు. నాకిష్టం లేదన్న మల్లెపూలు నా తల నిండుగా ఎందుకు పెట్టుకున్నానో అర్థం కాదు. ఇష్టం లేదన్న భార్య
ఇష్టంగా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాదు. ఏది 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 మీకు అర్థం కాదు. సరే, మాటల్లోనే మీకు అర్థమవుతుంది అంటే అలాగే చెప్తాను. జరిగింది మర్చిపోండి. ఒకప్పుడు మీతో బతకలేనని చెప్పాను, కానీ ఇప్పుడు మీరు లేకుండా బ్రతకలేనండి. నాకిప్పుడు విడాకులు కాదు, మీరు కావాలి. మీ ప్రేమ కావాలి. చచ్చే వరకు మీతోనే ఉంటాను, మీతోనే బ్రతుకుతాను. మీ భార్యగా నేనొద్దు అన్న నా స్థానాన్ని నాకివ్వండి ప్లీజ్. నాకివ్వండి ప్లీజ్ అండి. అమ్మయ్యా, ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. మీ అమ్మవాళ్ళు నిన్ను చిన్నపిల్ల అనడంలో తప్పు లేదని అర్థమైంది. ఒంటి మీద చీర మార్చుకున్నట్టు మనసు మార్చుకోకూడదు, అది మారదు కూడా. ఎందుకు మారదు? నా మనసు మారలేదా? ఒకసారి మారిందంటే మళ్ళీ మారదని నమ్మకం ఏంటి? నేనిష్టపడినంతకాలం నీకిష్టం లేదన్నావు. నా ప్రేమను వదిలించుకోవడానికి కోర్టు దాకా తీసుకెళ్ళావు. మళ్ళీ ఈరోజు ఇష్టం అంటున్నావు. ఇష్టానికి అయిష్టానికి ఒక్క అక్షరమే తేడా. అక్షరాన్ని మార్చినంత సులభంగా అభిప్రాయాన్ని మార్చుకోలేం సావిత్రి. మారదు, ఎప్పటికీ నా మనసు మారదండి. నేనిలాగే ఉంటాను. వద్దు సావిత్రి. ఒక్కసారి చేసిన గాయమే ఇంకా మానలేదు. మరో గాయం తట్టుకునే శక్తి నాకు లేదు. మారానండి అన్నంత సులభంగా మారలేనండి అని మళ్ళీ నువ్వు అనగలవు. ఇంతకాలం ఇష్టపడి కష్టపడింది చాలు. మరోసారి కష్టపడ్డం నాకిష్టం లేదు. ప్రేమంటే ఆట కాదు సావిత్రి, తూచని మళ్ళీ ఆడ్డానికి. వద్దు సావిత్రి, విడాకులతో విడిపోదాం, అదే కరెక్ట్. సావిత్రి, మాట్లాడవేంటి సావిత్రి? సావిత్రి, ఇదంతా నా భ్రమ. అమ్మో, ఎందుకు పిలిచావు? ఆ, అది మా చెల్లెలు పోయినసారి కూడా బావతో సరిగ్గా మాట్లాడలేదని బాధపడింది. రేపేమైనా లీవ్ పెడతారేమోనని. హో, మరదలు గారు నీ దగ్గర ఫీల్ అయ్యారా? సరే, లీవ్ పెట్టడం కుదరదు గాని త్వరగా వచ్చేస్తానులే. అలా బయటికెళ్ళొద్దాం, ఓకేనా? మ్.
నేనింతగా ప్రయత్నించినా అర్థం కాని నా ప్రేమ నా మాటల్లో ఆయనకు అర్థం కాదు. నా మార్పుని, నా ప్రేమని నేను చేసే పనులతోనే ఆయనకు అర్థమయ్యేలా చేయాలి. భార్యగా ఆయనకి నేను దగ్గరవ్వాలి. మార్చుకుంటాను. ఆయనని నా ప్రేమతోనే మార్చుకుంటాను. ఈయనెక్కడా? ఏమండి 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 ఏమేం బట్టలు సర్దాలో చెప్తారా? బట్టలా? ఎందుకు? అరే అదేంటండి, మా ఊళ్ళో ముత్యాలమ్మ తిరునాళ్ళున్నాయని మా నాన్న ఫోన్ చేశారు కదా. ఓ, మర్చిపోయాను సావిత్రి. ఈరోజు సాయంకాలం బయలుదేరుతామని నాన్నకు చెప్పానండి. అందుకే నా బట్టలు సర్దేశాను. మీవి కూడా చెప్తే. సారీ సావిత్రి, ఈరోజు నేను రాలేను. అదేంటండి? మా ఎండి గారి హెల్త్ పరిస్థితి ఏం బాలేదు. ఈ టైంలో నేను తప్పకుండా ఉండాలి. మీరు రాకపోతే ఎలా? వస్తాను, కాకపోతే ఈరోజు కాదు, తిరునాళ్ళకు వస్తాను. అంటే ఆ రోజే వెళ్దామా? ఎందుకు సావిత్రి, నువ్వెళ్ళు. నేను మా ఎండి గారికి తగ్గానే వచ్చేస్తానుగా. పెళ్ళయ్యాక మొదటిసారిగా ఊరు వెళ్తూ మీరు రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్తే ఏం బాగుంటుందండి? ఒంటరిగా అంటావేంటి? మీ చెల్లెలుంది కదా. అదున్నా మీరొస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు. ఎండి గారిని ఈ కండిషన్లో వదిలేసి రావడం జరిగే పని కాదు. అటు తనని, ఇటు ఆఫీస్ని అన్నీ నేనే చూసుకోవాలి కదా. సావిత్రి, పరిస్థితి అర్థం చేసుకో. ఏమాత్రం అవకాశం ఉన్నా వచ్చేవాణ్ణే. ఆ రోజుకి వస్తాను కదా, నువ్వెళ్ళు. అలా అని కాదండి, మీరు లేకుండా నేను వెళ్ళి చేసేదేముంది? ఎందుకు సావిత్రి? మీ చెల్లెలు మన పక్కన లేదు కదా. తనున్నా లేకపోయినా నటించడం అలవాటైపోయినట్టుంది. మనం ఒంటరిగా వెళ్ళినా, జంటగా వెళ్ళినా ఒంటరితనమేగా ఉండేది. ఈవినింగ్ బస్కి టికెట్స్ బుక్ చేస్తాను, మీరు వెళ్తురు గాని. సరేనా? సరే. మీరిక్కడ భోజనం ఎలా చేస్తారు? వెళ్ళిపోయిందనుకున్న బ్యాచులర్ లైఫ్ మళ్ళీ రాబోతోంది కదా, ప్రాక్టీస్ అవుతుందిలే. ఓకే, సాయంత్రం రెడీ అయి ఉండండి, క్యాబ్ పంపిస్తాను. అంటే బస్టాండ్ కూడా మీరు రారా? రాలేను సావిత్రి, ఎండి గారిని చూసుకోవాలి కదా. నీకేం తెలియకపోయినా బుజ్జికి సిటీ బాగానే తెలుసు కదా. జాగ్రత్తగా వెళ్ళండి. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే, బాయ్. ఓలమ్మో వచ్చేసినట్టున్నారు. అక్కా అక్కా, వస్తున్నాను బుజ్జి. ఊర్మిళ, ఎలా ఉంది? అలాగే ఉంది సత్య. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఎక్కడేసుకున్నారయ్య గారు? ఇంకా టాబ్లెట్స్ వేయకుండా ఏం చేస్తున్నావు? నాన్న చెప్తే ఇంటారేటండి? తమరి బోటోలు చెప్పాలి గాని. ఏంటి ఊర్మిళ, టైంకి టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎలా తగ్గుతుంది? ముత్యాలు, వెళ్ళి వాటర్ తీసురా.
చూడు, టైం టు టైం టాబ్లెట్స్ వేసుకో, నెగ్లెక్ట్ చేయకు. అయ్యగారు ఊర్మిళ, అమ్మగారు ఉమ్, ఉమ్. బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు. త్వరగా తినేసి రెస్ట్ తీసుకో. ఏం బాబు, దాని మానాన్న దాన్ని బ్రతకనివ్వవా? నీ పుణ్యమాని దాని బతుకు ఎటూ కాకుండా అయిపోయింది. ఇంకా ఏం చేద్దామని వచ్చావు? పిన్ని, నువ్వు నోరు మూసుకో. నువ్విలా నోరులేందారు కాబట్టే అతను అలా ఆనందంగా ఉన్నాడు. నువ్విలా చచ్చి బతికావు. ఏ ఈ మాత్రం అందగాడు చదువుకున్నవాడు దానికి దొరకడనా? అది నీ చుట్టూ తిరిగింది. ఏదో ఇష్టపడింది, నీతో కలిసి బతకాలి అనుకుంది. అది పట్టించుకోకుండా ఎవరినో పెళ్లి చేసుకొని నీ దారి నువ్వు చూసుకున్నావు. దానికేం తక్కువ? కోటీశ్వరాలు. పెళ్లి చేసుకుంటానంటే 100 మంది ఇంటి ముందు లైన్ కట్టేవాళ్ళు. వాళ్ళందర్నీ కాదని నీ వెంట పడినందుకు తగిన శాస్త్ర చేశావు కదయ్యా. అది కాదండి, అసలు చాలే ఆపు. మాటలకే 100 చెప్తావు. నీ మాటలు ఈ రోజు నాశనం అయిపోయిన దాని జీవితాన్ని బాగు చేస్తాయా? నిన్ను ప్రేమించిన పాపానికి వచ్చిన ప్రతి అడ్డమైన వాళ్లతో మాటలు పడుతూ అది భరించలేక చివరికి చావడానికి కూడా సిద్ధపడింది. ఇక దానికి పెళ్ళెలా అవుతుంది? దాని మొహాన ఆ రాత లేకుండానే నీ చేతులతో నువ్వే చెరిపేశావు. ఆడదాని ఉసురు పోసుకొని బాగుపడిన మగాడే లేడు. నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉండడం కాదు, నీ వల్ల నాశనం అయిపోయిన దాని జీవితానికి ఒక దారి చూపించు. ఇలా పెళ్లి పెటాకులు లేకుండా పడుండడం కంటే దాని మెళ్ళ ఒక తాళి పడేసి నీ రెండో పెళ్ళంగా అయినా చేసుకో. దాని ప్రాణం పోవడం కన్నా నీకు రెండో పెళ్ళంగా ఉన్నా మాకు సంతోషమే. చెప్పు, చేసుకుంటావా? ఏంటి చేసుకునేది? అసలు మీకేం తెలుసని మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? నేనేదో తనని ప్రేమించి మోసం చేసినట్టు మాట్లాడతారే? అడగండి, నేను తనని ప్రేమించానేమో. చెప్పమనండి, నేను పెళ్లి చేసుకుంటానన్నానేమో. స్నేహితులుగా కలిసాం, స్నేహితులుగా విడిపోయాం. అంతకు మించి మా మధ్య ఏ అనుబంధం లేదు. ఊర్మిళ నన్ను ప్రేమించాన్న మొదటి రోజే చెప్పాను, నాలో అలాంటి ఫీలింగ్స్ లేవు, ఆ ఆలోచన మానుకోమని. జరిగిందేంటో తెలియకుండా మీ ఇష్టానికి మీరు మాట్లాడతారేంటి? అంతేలే, చాటుమాటిగా తిరిగిన దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏముంటాయి? అదేగా నీ ధీమా? పిన్ని, చాటుమాటిగా తిరిగిన దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏముంటాయి? అదేగా నీ ధీమా? పిన్ని, సత్య చెప్పింది నిజం. తనని ప్రేమించి తప్పు చేసింది నేను. దానికి అతని తప్పు పడితే ఎలా? తెలుసో తెలియకో పిచ్చిగా తనని ప్రేమించాను. పెళ్లి చేసుకొని వెంట పడ్డాను. ఈరోజు అనుభవిస్తున్నాను. ఈ రోజు ఇలా మాటలు పడటానికి నా తలరాత రాసుకుంది నేను. తనని నిందించే ప్రయోజనం ఏముంది? ఇదంతా నా కర్మ. సత్యకిష్టం లేకపోయినా ప్రేమించినందుకు
తగిన శాస్తి జరిగింది. నీ మాటలు విని సత్య నన్ను పెళ్లి చేసుకున్నా. ఈరోజు నన్నన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకుంది అని దెప్పి పొడుస్తూనే ఉంటారు. వద్దు, జరిగింది చాలు. నేను బాధపడుతున్నానని మీ మాటలతో సత్యని బాధ పెట్టొద్దు. సత్య, మా పిన్ని తరఫున నేను సారీ చెప్తున్నాను. నా ముందు నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నా, నా ముందు నువ్వు బాధపడినా నేను చూడలేను. జరిగిన దానికి ఐఎమ్ వెరీ వెరీ సారీ. వెళ్ళు, వెళ్ళి ప్రశాంతంగా నీ పని నువ్వు చూసుకో. అన్నీ నువ్వే చేయించి అలా అడ్డం తిరిగావేంటమ్మా? ప్రతిదానికి కొన్ని లెక్కలుంటాయి పిన్ని. లెక్కలు అందరికీ అర్థం కావు. సరే, నీ లెక్కలు లేకుంటాయి. రెండో పెళ్లి చేసుకోమని నాతో ఎందుకు అడిగించావు? 1+1 అంటేనే సమాధానం వస్తుంది పిన్ని. 1 అంటే ఏమొస్తుంది? అది మీకు అర్థం కాని లెక్కే. అయినా రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకేంటి? సత్య భార్య అంటే నేనే. సత్యకి పెళ్లి జరిగింది నాతోనే. సత్య అసలు భార్యని నేనే. జాతకం బాగాలేదని రావి చెట్టుకో వేప చెట్టుకో తాళి కట్టిస్తారు కదా, అలా అని అది పెళ్ళాం అవుతుందా? సావిత్రి మా దోషం పోవడానికి వాడుకున్న ఓ చెట్టు, అంతే. సత్య, నీ క్యాబిన్ వదిలేసి ఇక్కడ నిలబడ్డావేంట్రా? మళ్ళీ ఏమైంది వీడికి? రేయ్, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సావిత్రి గురించా? కొత్త సమస్యరా. కొత్త సమస్య ఏంట్రా అది? పెళ్లికి ముందు ఒక పరిచయాన్ని పరిచయంగానే వదిలేశాను. కానీ ఆ కొద్దిపాటి పరిచయం ఒక అమ్మాయి జీవితాన్ని ఇంతలా బాధ పెడుతుందనుకోలేదురా. నీ వల్ల ఒకరు బాధపడ్డమేంట్రా? బాధపడుతున్నారా? ప్రాణం తీసుకునేందుకు బాధపడుతున్నారు. ఏం చెప్తున్నావురా అసలు? నేను చెప్పేది నీకు అర్థం కావాలంటే ముందు జరిగిందేంటో నీకు తెలియాలి. జరిగిన దాంట్లో ఎక్కడైనా నా తప్పుందట్రా? కానీ ఈరోజు తను అలా బాధపడ్డానికి ఒక రకంగా కారణం నేనే. చిన్న పరిచయం జీవితాన్ని ఇంతలా బాధ పెడుతుందని మొదటిసారి అనిపిస్తోందిరా నాకు. రేయ్, ప్రాణ స్నేహితునిరా. నీకు నాకు మధ్య ఏ దాపరికము లేదనుకున్నాను. అలాంటిది గతంలో కాకపోయినా మన ఎండీగా వచ్చాకైనా నిన్ను తను లవ్ చేసిన విషయం చెప్పావేంట్రా? ఎలా చెప్పాలరా? అది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. నలుగురికి చెప్పి తనని అందరిలో చులకం చేయమంటావా? ప్రేమించానంది, కుదరదు అన్నాను. అది మా ఇద్దరి మధ్య జరిగిపోయింది. దాన్ని బయట ఏ ఒక్కరికి చెప్పినా అది 10 మందికి తెలుస్తుంది. పెళ్లి కావాల్సిన తన జీవితం పాడైపోతుంది. అందుకే ఏ ఒక్కరికి చెప్పలేదురా. నీ మంచితనం ఎవరికీ రాదురా. నీ ప్లేస్లో ఎవరైనా ఉండింటే ఎండీ నా ఎక్స్ లవర్ అని వద్దన్న పబ్లిసిటీ చేసుకునేవారు. నేనంత జాగ్రత్త తీసుకుని ప్రయోజనం ఏముందిరా? ఏ బాధ అయితే తను పడకూడదనుకున్నానో అదే జరిగింది. నన్ను ప్రేమించిన పాపానికి తను ప్రాణాలు కూడా తీసుకోబోయింది. అదే తట్టుకోలేకపోతున్నానురా.
ఒక పని చేస్తే నీ వలన ఒకరి జీవితం నాశనమైపోయిందన్న బాధ తీరుతుంది, ఎండీ గారి జీవితంలో నుంచి అవమానాలు దూరమవుతాయి. ఎలారా? నేనిది బాగా ఆలోచించి చెప్తున్నాను. ఆవేశపడకుండా అర్థం చేసుకో. నువ్వు ప్రాణమనుకున్న సావిత్రి నీ జీవితంలో నుంచి ఎలాగో వెళ్ళిపోయింది. నువ్వే ప్రాణమనుకున్న ఊర్మిళ ఈరోజు నీ వలన బాధపడుతుంది. అందని సావిత్రి ప్రేమ కోసం ప్రయత్నించి అలసిపోయావు. అందుకే నిన్నింతగా ఇష్టపడే ఊర్మిళను పెళ్లి చేసుకో. నువ్వు ఇష్టపడిన సావిత్రి నీకు దూరమైందన్న బాధ తీరకపోయినా నీ వలన ఒకరు బాధపడుతున్నారన్న బాధైనా తీరుతుంది. అందని సావిత్రి ప్రేమ కోసం ప్రయత్నించి అలసిపోయావు. అందుకే నిన్నింతగా ఇష్టపడే ఊర్మిళను పెళ్లి చేసుకో. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయొచ్చు కదా. సత్య ఫోన్ చేశాడండి. పాపం దేని గురించి చేశాడో ఏంటో. ఏముంటుంది, వాడికి బంధువులే లేరని దేవుడు బాధలే బంధువులుగా ఇచ్చాడు. మళ్ళీ ఏ బాధ వచ్చిందో నువ్వు విను. చెప్పరా. నీతో మాట్లాడాక చాలాసేపు ఆలోచించానురా. ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది. నాకు తెలియకుండానే ఊర్మిళకు చాలా అన్యాయం చేశాను. అందుకని నా వల్ల ఇప్పటి వరకు ఎవరూ బాధపడలేదు. ఊర్మిళ కూడా బాధపడకూడదు. అందుకే ఊర్మిళ సమస్యకు ఓ శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటి అనేది తొందరలోనే నీకు చెప్తాను. ఇప్పుడొచ్చా సత్య కరెక్ట్ రూట్లోకి. ముత్యాలు, ముత్యాలు, ఏంటమ్మాయి గారు? మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సత్య మనసులో నా మీద ప్రేమ మొదలైంది. అర్థం కాలేదా? నేను ఆత్మహత్య చేసుకోబోయానని సత్య నమ్మేశాడు. తన వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని బాధపడుతున్నాడు. నాకేదో చెయ్యాలి అన్న ఆలోచన మొదలైంది. అట్టాగైతే అయ్యగారు తమ దగ్గరకొచ్చే రోజులు దగ్గర పడినట్టేగా. అప్పుడే కథ అంత దూరం రాదు ముత్యాలు. నిప్పు రాజుకుంటున్నప్పుడే గాలి ఊదాలి. నాకేదో చెయ్యాలి అన్న ఆలోచన మొదలైంది కదా అని అలా వదిలేయకూడదు. చేసేలా చేసుకోవాలి. సత్యని పూర్తిగా మన గ్రిప్పులోకి తెచ్చుకోవడానికి ఇదే మంచి టైం. ఏడ్సేస్తారమ్మగారు. నానేడ్సేయను, నువ్వే చెయ్యాలి. ఫోన్ చేసి నీ డైలాగులో నువ్వు చెప్పు. ఆ రోజు తమరి పిన్నిగారితో నా మాటలు అనిపించేసినారు. ఇప్పుడు పిలవగానే వచ్చేస్తారేటి? సత్యని నువ్వు చూసావు, నేను చదివాను. మంచోడికి ఎదుటివాళ్ళు చేసిన గాయం గుర్తుండదే. వాళ్ళు చెయ్యాలనుకున్న సాయం తప్ప. టైం వేస్ట్ చేయకుండా ముందు ఫోన్ చెయ్యి. 9959. హలో. అయ్యగారు దండాలండి. నాను ముత్యాల్ని మాట్లాడుతున్నాను. చెప్పు ముత్యాలు. నానేటి చెప్పమంటారు బాబు. అమ్మగారు తిండి తినడం లేదు.
మందులేసుకోవడం లేదు. పనిదాన్ని నా నేటి చేయగలను. అప్పటికీ బతిమాలేసినాను, అయినా తినడం లేదు. ఇట్టాగే ఉంటే అమ్మగారు ఏటైపోతారో అని భయమేస్తుంది బాబు. తమరో పాలి వచ్చిపోండి బాబు, పుణ్యముంటాది. సరే, నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను. వస్తున్నాడా? అదేటమ్మగారు, మరో మాట లేకుండా వచ్చేస్తానన్నారు. నా మొగుడు నా కోసం రాకపోతే ఎవరికోసం వస్తాడే? సత్య వస్తే సరిపోదు, డాక్టర్ కూడా రావాలి కదా. చెప్పండి ఊర్మిళ గారు. మీరు అర్జెంటుగా రావాలి. వచ్చేస్తాను మేడం. వచ్చాక ఏం చేయాలో చెప్తాను, వినండి. అర్థమైందనుకుంటాను. అలాగే మేడం. ఊర్మిళ, నీ టైం మొదలైంది. ఇక సత్య నీవాడే. మొదటిసారిగా అమ్మాయి గారు భర్తతో వస్తే దిష్టి తీయకుండా లోపలికి తీసుకెళ్తావా? ఎంత ఆలోచించినా జరిగేది నీకు అర్థం కాదు సత్య. సోది చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నిజమవుతాయా? నిజమవుతాయా అంటే చాలా వరకు నిజమవుతాయి.